హలో మై క్యూట్ లిటిల్ చెరీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఎందుకు ఇంత రెడీ అయ్యా అనుకుంటున్నారా? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్లో చాలామంది సీఏస్ ఉన్నారు. నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ సీఏ చదువుతుంది, నా ఇంటర్ బెస్ట్ ఫ్రెండ్ సీఏ కంప్లీట్ చేసింది, మా ఇంట్లో ఒక సీఏ ఉన్నాడు, నా కజిన్ సీఏ చదువుతున్నాడు. ఇప్పుడు సీఏల గురించి ఎందుకు చెప్తున్నావు అంటారా? ఎందుకంటే ఈరోజు నేను మా వార్డ్ కాన్వకేషన్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో చార్టెడ్ అకౌంటెంట్ కాన్వకేషన్ బ్లాగ్ చేయబోతున్నాను. అండ్ ఈ సందర్భంగా నేను చార్టెడ్ అకౌంటెంట్ అంటే అసలు ఏంటి అని కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకంటే చుట్టుపక్కల ఇంతమంది సీఏలు ఉన్నారు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటో తెలుసు, వీళ్ళందరినీ చూసాం కాబట్టి లైఫ్లో ఏ స్టేజెస్ నుంచి ఎట్లా వెళ్ళారో. సో చాలామందికి మనలో ఐడియా ఉండదన్నమాట అసలు చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటి, సీఏ అంటే ఏంటి. సీఏనా అంటే కష్టమైన చదువు ఏదో, అరే ఆ లేళ్ళు కూర్చొని చదువుతారే, అరే ఒక సబ్జెక్ట్ పోతే అన్నీ రాసుకోవాలంట, ఇట్లాంటివే తెలుసు అనమాట మనకి చాలామందికి. సో ఎక్కువ చాలామందికి ఎక్కువ ఐడియా ఉండదు. ఫస్ట్ అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఒక సీఏ అవ్వాలంటే ఎట్లా అనేది అంటే, మీ 10th క్లాస్ తర్వాత నాకైతే ఎంపీసీ తీసుకుంటే ఎటన్నా వెళ్ళొచ్చు అని చెప్తే ఎంపీసీ చేశాను. బట్ అట్లా కాకుండా కరెక్ట్గా నేను సీఏ అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఎంఈసీ అని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మా అన్నగాడు అలానే తీసుకున్నాడు అనమాట. మా ఫ్రెండ్ ఎవరైతే ఇంటర్ ఫ్రెండ్ ఉందో తను ఎంపీసీ తీసుకొని వచ్చిందనమాట సీఏకి. సో అట్లా ఎంపీసీ తీసుకొని చేయొచ్చు, ఎంఈసీ తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సీఏ ఫౌండేషన్ అనమాట. సీఏ ఫౌండేషన్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా, క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళేలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అది. అందులో కూడా మంచి స్కోర్ వచ్చి అగ్రిగేట్ అంటారు. వీటిలో ప్రతి స్టేజెస్లో వీళ్ళకి అగ్రిగేట్స్ అని ఉంటాయి అనమాట. అంటే టోటల్కి ఇన్ని మార్క్స్ అని రావాలి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి సీఏ ఇంటర్. సీఏ ఇంటర్ అంటే ఇదివరకు సీఏ ఫౌండేషన్ని సిపిటి అనేవాళ్ళు, ఇప్పుడు ఆ సీఏ ఇంటర్ని ఐపీసీసీ అనేవాళ్ళు. ఇప్పుడు సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటరే అంటున్నారు. సో సీఏ ఇంటర్లో వచ్చేసి 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 గ్రూప్స్ కంప్లీట్ చేస్తే ఐపీసీసీలో, ఐ మీన్ సీఏ ఇంటర్మీడియట్లో, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్షిప్ చేయాలన్నమాట. సో నువ్వు సీఏ ఫైనల్కి వెళ్ళే ముందు సీఏ ఇంటర్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ చేయాలి. 2 to 3 years ఉంటుంది. మనం బీటెక్ వాళ్ళం ఇంటర్న్షిప్ ఎట్లా చేస్తామో అట్లా, బట్ మనం ఊరికే షార్ట్ టర్మ్ కోసం 2 months 3 months 6 months మ్యాక్సిమం అట్లా చేస్తాం. బట్ వీళ్ళు ఇయర్స్ చేయాలి. ఒక ఫర్మ్లో ఆర్ ఒక సీఏ కింద వీళ్ళు ఇండైరెక్ట్గా ఒక చిన్న జాబ్ చేస్తున్నట్టు అనమాట. ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్, మనం ప్రతి ఇయర్ ఎంప్లాయీస్ రిటర్న్స్ వేస్తాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ ఆ రిలేటెడ్ అకౌంటింగ్, ట్యాక్సేషన్ వాళ్ళ స్టఫ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో వన్స్ వాళ్ళ ఆర్టికల్షిప్ అయిన తర్వాత సీఏ ఫైనల్, ఆర్టికల్షిప్ చేస్తూ కూడా వాళ్ళు సీఏ ఫైనల్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో సీఏ ఫైనల్లో కూడా వచ్చేసి 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. 2 groups 3 సబ్జెక్ట్స్ అండ్ టోటల్ మాడ్యూల్స్తో కలిపి 8 అరౌండ్. సో సీఏ ఫైనల్ వన్స్ కంప్లీట్ అయిపోతే ఫైనల్గా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది అసలు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేది. 2 minutes సైలెన్స్ వాళ్ళ కాలేజ్ లైఫ్ లేనందుకు. బట్ మంచి ప్రొఫెషన్ అనమాట. ఒక్కసారి చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంప్లీట్ అయిపోతే బయట మంచి మంచి ప్యాకేజెస్తో మంచి మంచి జాబ్స్ వస్తాయి అన్నమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ మై అనమాట. అండ్ కొన్ని ఇయర్స్ ఆఫ్ కష్టంతో వీళ్ళు కంప్లీట్ చేస్తారు గ్రాడ్యుయేషన్ అనేది చార్టెడ్ అకౌంటెంట్కి. సో ఫైనల్లీ మా అన్న కూడా కంప్లీట్ చేశాడు కాబట్టి ఈరోజు మనం కాన్వకేషన్కి వెళ్తున్నాం. నువ్వెందుకు ఇంత ఎగ్జైటెడ్ అవుతున్నారంటారా? వ్లాగ్ కోసం, సారీ మీకోసం, నా అభిమానుల కోసం ఈ మాత్రం చేయలేనా అని చెప్పి అనుకున్నా అనమాట. మీకు కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ గురించి ఆ కాన్వకేషన్ అన్నీ చూపిద్దామని కక్కుర్తిపడ్డా గైస్. ఈరోజు వ్లాగ్ అనేది చేస్తాను, మీకు చూపిస్తాను కాన్వకేషన్కి వెళ్ళేది అండ్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. సో నాకు కూడా ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యా, here comes my mom on our way to convention hall, ఎక్కడైతే కాన్వకేషన్ జరగబోతుందో. ఓ నైస్ గైస్, మొత్తం ఆల్ ప్రెప్పింగ్ ఫర్ కాన్వకేషన్. ఓ ఇది కిట్ అంట గైస్, లంచ్ పాసెస్ అండ్ ఇక్కడ ఇస్తున్నారు కాన్వకేషన్ది లంచ్ పాసెస్ గైస్. మనం వచ్చింది దీనికోసమే అనుకోండి. ఫోటోషూట్ జరుగుతుంది బూత్ దగ్గర.
set for the convocation. అందరు గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడే. అక్కడే డిఫరెంట్ సిటీస్లో ఒకేసారి జరుగుతున్నది ప్లే చేస్తున్నారనమాట. న్యూఢిల్లీ, చెన్నై, ఇండోర్, ఎక్సెట్రా. నైస్. ఢిల్లీలో జరుగుతుంది చూపిస్తున్నారనమాట. అది స్టార్ట్ అయ్యాక ఇక్కడ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. Under the visionary leadership of C.A. Charanjot Singh Nanda, the 73rd President of the world's largest accounting body, ICAI, embarks on a transformative journey. I am honored to assume the position as 73rd President of the Institute of Chartered Accountants of India. A member of the Institute of Chartered Accountants of Read it out. towards a corruption-free India, వీళ్ళేదో ఊతంటారు preparation of true best practices in corporate governance, efficient and effective utilization of financial resources, partners of nation building. It's a moment of great pride and significance as we host for the very first time the Chartered Accountants Convocation in the vibrant city of Vijayawada. Let us see Venu Dhamma sir, Managing Partner of Vijayawada Bank, to come forward. ఓ నైస్. వీళ్ళు ఎప్పుడు వేసుకున్నారు ఈ కోట్లు? నేను అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు Who passed the CA final examination May 2025 with the All India 33rd rank. The country of the కాన్వకేషన్ స్టార్ట్ అయింది గైస్. సిఏ కానూరి శివహితేష్ సన్ ఆఫ్ కానూరి రాంబాబు గారు. సిఏ బోయల సుప్రియ డాటర్ ఆఫ్ బోయల శ్రీనివాసులు గారు. సిఏ ముఖ్యమైన ఘట్టంకి వచ్చేసాం ఫ్రెండ్స్. మన మెయిన్ ఏం ఇదే ఈరోజు పర్పస్ ఇక్కడికి వచ్చినందుకు. లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్. నైస్, యమ్మీ. ఐస్ క్రీమ్ వాటర్ అయిపోయింది గైస్. బ్యాక్ టు హోమ్ గైస్ అండ్ ఓ మై గాడ్, విజయవాడ ఎండలు మండింగ్స్, చెమటలు పుట్టింగ్స్ లానే ఉంది. బట్ యా, ఫైనల్లీ డన్ ఫర్ ద డే. That's the convocation day and hope you all guys like it and please do watch and subscribe. Thanks for watching. Until next time, signing off, your Cherry.